జార్ఖండ్ విషయంలో ఎగ్జిట్ పోల్ అంచనాలు తలకిందులయ్యాయి. జార్ఖండ్ లో ఆ సంప్రదాయాన్ని అధిగమించి హేమంత్ సోరెన్ మళ్లీ అధికారం నిలబెట్టుకున్నారు. అసలు ఎన్డీఏను కాంగ్రెస్ కూటమి ఎలా అధిగమించింది? కాంగ్రెస్ కూటమికి కలిసొచ్చిన అంశాలేంటి? వాచ్ ది స్టోరీ. బంటి और బబ్లీగా పేరొందిన హేమంత్ కల్పన జోడీ సూపర్ హిట్ కొట్టింది. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో హేమంత్ సోరెన్ ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ మళ్లీ విజయాన్ని అందుకున్నారు. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి రాజకీయ అస్థిరతకు కేర్ ఆఫ్ గా నిలిచిన జార్ఖండ్ లో మరోసారి స్పష్టమైన మెజార్టీ సాధించి సుస్థిర పాలన దిశగా అడుగులు వేసేందుకు సిద్దమవుతోంది. అంతేకాదు జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి 5 ఏళ్లకు ప్రభుత్వాన్ని మార్చే సంప్రదాయానికి హేమంత్ తెరదించారు. అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందే జార్ఖండ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. మైనింగ్ కేటాయింపులకు సంబంధించిన మనీ లాండరింగ్ ఆరోపణలతో సీఎం హేమంత్ సోరెన్ అరెస్ట్ అయి జైలుకు వెళ్లడం సంచలనం రేపింది. ఎన్నికల్లో ఇదే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించిన బీజేపీ హేమంత్ ప్రభుత్వం అవినీతిమయమైందని, బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతిస్తోందని ఆరోపించింది. దానివల్ల గిరిజనులకు చెందాల్సిన వనరులను వారు దోచుకుంటున్నారని ప్రచారం చేసింది. చంపై సోరెన్ ను సీఎం పదవి నుంచి తప్పించి ఆదివాసీలను అవమానించారని బీజేపీ చేసిన ప్రచారాన్ని జార్ఖండ్ ప్రజలు తిప్పికొట్టారు. ప్రధాన భాగస్వామ్య పక్షం కాంగ్రెస్ నుంచి ఆశించిన మద్దతు లభించకపోయినా సంక్షేమ పథకాలు, ఆదివాసీ సెంటిమెంట్ ను నమ్ముకున్న సోరెన్ అనుకూల ఫలితాలు సాధించారు. హేమంత్ అరెస్ట్ ను రాజకీయ ప్రేరేపిత చర్యగా ఆరోపించిన జేఎంఎం ఆదివాసీల్లో సెంటిమెంట్ ను రగిల్చి సఫలమైంది. ముఖ్యమంత్రి మయ్యా సమ్మాన్ యోజన పేరుతో మహిళలకు నెలకు 1000 రూపాయల పథకాన్ని ప్రధాన ప్రచారాస్త్రంగా చేసుకుని ఈ మొత్తాన్ని 2500కు పెంచుతామని హామీ ఇచ్చారు. సర్నాను ప్రత్యేక మతంగా గుర్తించాలని తీర్మానిస్తూ కేంద్రానికి లేఖ రాయడం కూడా కలిసొచ్చింది. ఈడీ కేసులో అరెస్ట్ అయిన హేమంత్ సోరెన్ తన వారసుడిగా చంపైను నియమించారు. ఆయన జైలు నుంచి బయటకు రాగానే చంపై రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన బీజేపీలో చేరిపోయారు. లోక్సభ ఎన్నికల సమయంలో హేమంత్ వదిన సీతా సోరెన్ కూడా కమలం పార్టీలో చేరడం జేఎంఎంకి ఎదురుదెబ్బగా మిగిలింది. ఆదివాసీ ప్రాంతాల్లో చంపైకున్న ప్రజాదరణ ఆ వర్గం ఓట్లను చీలుస్తుందని, అది జేఎంఎం కాంగ్రెస్ కూటమిపై ప్రభావం చూపిస్తుందని కాషాయ పార్టీ భావించినప్పటికీ ఫలితాలు వేరుగా వచ్చాయి. హేమంత్ అరెస్ట్ నేపథ్యంలో ఆయన భార్య కల్పన సోరెన్ పార్టీలో కీలకంగా వ్యవహరించి బాధ్యతలను భుజాలకు ఎత్తుకున్నారు. తర్వాత గాండే అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో పోటీ చేసి గెలుపొంది తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత పర్యటనలు చేస్తూ బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ప్రజల్లోకి వెళ్లారు. అతి తక్కువ కాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేశారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత హేమంత్, కల్పన కలిసి దాదాపు 200 సభల్లో పాల్గొన్నారు. బంటి और బబ్లీగా పేరొందిన వీరిద్దరి జోడీ రాష్ట్ర రాజకీయాల్లో ఆకర్షణగా నిలిచింది. మరోవైపు జార్ఖండ్ అసెంబ్లీ పోస్ట్ ఎలక్షన్ ఏఐసీసీ అబ్జర్వర్ గా భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఎన్నికల అనంతర పరిస్థితులను భట్టి పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఏర్పాటు అంశంపై చర్చిస్తున్నారు కాంగ్రెస్, జేఎంఎం నేతలు.